అందరికీ నమస్కారం. పరిహారాలు కార్యక్రమానికి స్వాగతం. మరి చాలామంది ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న, కలలో మేము చాలా భయపడేటువంటి కలలొస్తున్నాయి. ఒక్కోసారి పాములు కనిపిస్తున్నాయి, ఒక్కోసారి పైనుంచి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి చెడు కలలకి ఏదైనా పరిష్కారం ఉందా? దానికి ఎందుకొస్తాయి అసలు? ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు. మరి వారందరికీ జవాబుగానే ఈ వీడియో. కలలు అంటే ఏంటి? మనము మెలకువలో లేకుండా నిద్రలో ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి కలలు. కానీ అక్కడ ఉన్నదెవరు? మనమే కదా! అంటే అక్కడ మనకి చదువుతున్నామా, పరిగెడుతున్నామా, పడుకున్నామా, కింద పడిపోతున్నామా, పాము కరుస్తోందా, ఒక్కోసారి చనిపోయినట్టుగా కూడా కలలొస్తుంటాయి కొంతమందికి. కొంతమంది సన్నిహితుల్ని కలుసుకున్నట్టు, శుభకార్యాల్లో పాల్గొంటున్నట్టు, పెళ్ళి అవుతున్నట్టు, లేకపోతే ఏదో తింటున్నట్టు, తాగుతున్నట్టు, ఇలా నడుస్తున్నట్టు, ఏదో పైనుంచి కింద పడుతుంటే కడుపులో గాబరా, లేకపోతే ఇలా ఎన్నో రకాల కలల్ని మనం చూస్తూ ఉంటాం కదా! ఏదో విష జంతువు మనల్ని కాటేసినట్టు, లేదా క్రూర మృగం మనల్ని తినేస్తున్నట్టు. చాలామంది వాళ్ళ కలల యొక్క ఎక్స్‌పీరియన్సెస్ మనతో పంచుకుంటూ ఉంటారు. మరి ఈ కలలకి ఫలితం ఏంటి అంటే, ఇప్పుడు మనము మెలకువలో ఉన్నాము. మెలకువలో ఉన్నప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు, వేడవుతోంది. దాని ఫలితం మనం అనుభవిస్తున్నాము. మనం ఏదైనా తింటున్నాము, మంచి రుచిగా ఉంది, ఆనందాన్ని అనుభవిస్తున్నాము. సడన్‌గా మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు, బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము. అంటే ఏంటి, ఒక్కొక్క పని జరుగుతూ ఉంటే దాని యొక్క ఫలితాన్ని మనం అక్కడ అనుభవిస్తున్నాం కదా! అంటే అక్కడ మనమే ఉన్నాము, నిద్ర లేదు, కల లేదు. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అదే మనము కల విషయం తీసుకున్నట్టయితే, కలలో కూడా సేమ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆనందకరమైనవి జరుగుతుంటాయి, నెగెటివ్‌వి జరుగుతూ ఉంటాయి. మరి నెగెటివ్‌వి ముఖ్యంగా జరిగినప్పుడు మంచి విషయాలు తీసుకుందాం. పోనీ ఎగ్జాంపుల్ ఫస్ట్, పెళ్ళి అవుతున్నట్టో, లేకపోతే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళు కలిసి పెళ్లి చూపులు, కార్యక్రమాలు, మాటలు, ముచ్చటలు ఇవన్నీ అవుతున్నట్టుగా వచ్చిందనుకుందాం కల. అంటే ఏంటి, ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవన్నీ జరుగుతూ కనిపించాయి. అంటే ఏంటి, అవి జరగడానికి ఆస్కారం ఏర్పడుతున్నాయి. ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అని అక్కడ మనం గుర్తించవచ్చు. అలాగే పిల్లలు ఉత్తీర్ణులైనట్టు అలా వచ్చిందంటే, ఓకే, ఇప్పుడు చదువుకుంటూ పరీక్షలు రాయబోతున్న పిల్లలకి రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి అని మనము అనుకోవచ్చు అన్నమాట. అలాగే చెడు విషయంగా చూస్తే, అంటే ఒకసారి ఇంట్లో ఎవరో చనిపోతున్నట్టు, లేదా మనమే చనిపోయినట్టు, మన చుట్టూ అందరూ ఏడుస్తున్నట్టు కల వచ్చిందనుకోండి. అంటే ఏంటి, ఒక మరణము అనేది చాలా హయ్యెస్ట్ ఇబ్బందికరమైన విషయము. మరి అలాంటి నెగటివిటీ కలలో జరిగినప్పుడు మరణ సమానమైనటువంటి ఇబ్బంది ఏదో మనకి తొలగిపోయింది. మనము నిజంలో కాకుండా కలలోనే దాన్ని అనుభవించేసాం. అప్పుడు కూడా మనం అంత భయపడతాము, అంత బాధపడతాము. ఆ సంఘటనను అక్కడే ఉన్నట్టుగా మనం అనుభవిస్తాము కదా! అలాగే ఒక యాక్సిడెంట్ జరిగిందనుకుందాం కలలో. అలాంటప్పుడు ఆ దెబ్బ తగలడము, ఆ నొప్పి అనుభవించడము, ఆ భయము, చుట్టూ ఏడుపు, హాస్పిటలు, ఆపరేషన్, ఈ సిచ్యుయేషన్ అంతా మనం అక్కడ అనుభవిస్తాము చూస్తూ కదా! అంటే ఏంటి, అలాంటి సంఘటన జరగబోతూ ఉందంటే అలాంటి సంఘటనను మనం కల్లోనే ముందే అనుభవించేసాము. అంటే ఇక్కడ నెగెటివ్, పైనుంచి కింద పడుతున్నాము, ఏదో ఎద్దు జరుగుతూ ఉంటుంది, చీకట్లో ఎక్కడో దారి తెన్ను తెలియకుండా వెళ్తూ ఉంటాం. అంటే అలాంటి సమానమైనటువంటి నెగటివిటీ ఉండేటువంటి ఒక విషయం జరగాల్సి ఉండి, దాన్ని ఆ పాపాన్నో లేకపోతే ఆ కష్టాన్నో మనం ఆ కలలోనే అనుభవించేసాం. కలలు రావడం మంచిదే అన్నమాట. అంటే ఏంటి, జరగాల్సింది ఎంతో ఉంటే అది కలలోనే అనుభవించేసాం. అక్కడ మనమే ఉన్నాం. కాకపోతే మెలకువలో లేము. నిద్రలో ఉన్నా కూడా అక్కడ మనం నిద్రపోతున్నామా, మెలకువలో ఉన్నామా అన్న విషయం మనకు తెలీదు. కానీ అక్కడ జరుగుతున్నదాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం అనుభవిస్తున్నాం కదా! కొన్ని లేసేటప్పటికి మనకది జరిగిపోయింది. ఒక్కోసారి గుర్తుంటుంది, ఒక్కోసారి గుర్తుండదు. గుర్తుంటే రిలీఫ్ అనిపిస్తది. హమ్మయ్య! అది జరగలేదు అనేసి కదా! అప్పుడు ఇళ్ళలో హ్యాపీగా ఉంటుంది. కాబట్టి కలలో జరిగే నెగటివిటీ అనగానే భయపడాల్సిన పని లేదు. కలలో జరిగింది నిజంగా జరగాల్సి ఉండి, ఎంతో జరగాల్సి ఉండి, తప్పిపోతే అక్కడ మనకు జరిగిపోయింది కాబట్టి ఎంతో ఉపద్రవం మనకు తగ్గింది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అయితే చాలాసార్లు ఇట్లా బల్లి మీద పడ్డట్టు, లేదా నదిలో మునిగిపోతున్నట్టు, చావు, ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే అందరూ ఏడుస్తున్నట్టు, పైనుంచి పడుతున్నట్టు, ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. అయితే వాటి ఎఫెక్ట్ ఏంటంటే, ఆ భయం కానీ, లేకపోతే కోపం కానీ, ఆ నెగెటివ్ ఎఫెక్ట్ ఏదైనా కూడా, సంతోషం వస్తే ఎవరికొద్దు? కలల తర్వాత కూడా ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటేనో, ప్రేమికులు కలిస్తేనో, పెళ్లి జరిగితేనో, ప్రమోషన్ వస్తేనో, ఇవి కలలో వచ్చినా కూడా ఆ సంతోషం మనకు తర్వాత కంటిన్యూ అవుతుంటుంది. అంటే శుభం యాక్సెప్ట్ చేస్తాం మనం, హ్యాపీనెస్‌ని. కానీ నెగటివిటీని మనం యాక్సెప్ట్ చెయ్యము. అలాంటప్పుడు ఏమైతే దాని ఎఫెక్ట్ మనకు తర్వాత కూడా వస్తుందనమాట. అంటే తలనొప్పి, ఆదుర,
చెమటలు పట్టడము, ఇవన్నీ మనం పరిగెడుతున్నాం కలలో అనుకోండి, నిజంగా కూడా ఆయాసం వస్తుంది మనకు మెలుకువ వచ్చేటప్పటికి. ఆ చెమటలు పట్టేసి ఉంటాం మనం. అంటే అక్కడ మనం దాన్ని అనుభవిస్తేనే కదా మనకి ఇక్కడ ఆ ఎఫెక్ట్ కనిపించింది. సో, ఆ నెగటివిటీ జరిగిపోవడం మంచిదే అయినప్పటికీ, ఆ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతూ ఉంటదనమాట కొంతమందిలో. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా లేసి కూర్చొని ఆంజనేయ స్వామిని ధ్యానించడము, అలాగే ఇష్టదేవతారాధన స్తోత్రాన్ని ఏదైనా ఉన్నద బలంగా మీరు పడుకొని పఠించినా కూడా, ఏ దేవుడు నన్ను పఠించొద్దు, నన్ను స్మరించొద్దు అనడు. కుదిరితే లేసి కూర్చుంటారు, లేకపోతే అలాగే పడుకునైనా సరే ఆంజనేయ స్వామిని, అలాగే ఇష్టదేవతని మనము ఆరాధించడం, ప్రార్థించడం ద్వారా ఆ ఎఫెక్ట్ మెల్లిగా కుదుట పడుతుందనమాట. కుదిరితే కొంత అక్కడే ప్రాణాయామం చేయడం. దీనివల్ల కూడా ఆ అలజడి అనేది బాడీలో తగ్గి నార్మల్ అవుతూ ఉంటుందనమాట. ఈ ధ్యానం చేయడము లేదా ప్రాణాయామం చేయడము అనేది, ఈ 2 కూడా పరిహారాలు ఈ కలలో వచ్చిన నెగటివిటీ ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి, ఆ అదురు తగ్గడానికి, భయం తగ్గడానికి మీకు ఉపకరిస్తుందనమాట. చాలా చిన్న పరిహారమే అయినప్పటికీ ఆ నెగటివిటీ అక్కడికి కట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా వెళ్లి గుళ్ళో నిద్ర చేసొస్తాం కదా! అంటే ఏంటి, ఒక శుభప్రదాన్ని అక్కడ యాడ్ చేయడం ద్వారా ఆ నెగటివిటీని మనం కట్ చేసుకుంటాం. ఆ తర్వాతే మనం వేరే వాళ్ళ ఇళ్ళకెళ్తూ ఉంటాం కదా! సో, ఇది కూడా అలాగే ఇష్టదేవత ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన మీ కడుపులో ఉండే భయము, అదురు వీటన్నిటికి కూడా బయటపడేస్తుంది. మళ్ళీ లేచిన తర్వాత నార్మల్‌గా మీ పనుల్లో మీరు పడిపోతారనమాట. ఈ చిన్న పరిహారం పాటించి ఈ కలలో వచ్చేటువంటి నెగెటివ్ ఎఫెక్ట్ కంటిన్యూ అయినట్టయితే దాన్ని మీరు కట్ చేసుకోవచ్చు. పాటిస్తారు కదా! శుభం.